గతంలో కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇప్పుడు వైసీపీ, భవిష్యత్తులో ఉన్న వైసీపీ టీడీపీతో పాటు సిపిఐ వామపక్షాలు అన్న పోటీ ఆ ప్రస్తావన ఉంటుందా? అంత ప్రాతినిధ్యం ఇలా మేము ఆల్ ఇండియా స్థాయిలో ఈ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్ ఒకటి ఉంది. కానీ ఇండియా అలయన్స్లో మధ్య సమన్వయం లేదు సరిగా. దాంట్లో మేజర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవడంలో కూడా వారు సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ జాతీయ స్థాయిలో ఎన్డీఏకి ప్రత్యేకించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ఏ శక్తులు కలుస్తాయి, ఎవరు కలవరు, ఏ పార్టీ కలుస్తుంది అనేది అది మెటీరియల్. బట్ ఇక మేము బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో మేము ఎప్పుడైనా సరే చేతులు కలపడానికి సిద్ధంగా ఉంటాం. సార్, సిపిఐ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఏ రకంగా జనాల్లోకి వెళ్తుంది? ప్రజలు ఏ రకంగా ఆకర్షించబోతున్నారు? అదే ఈ సంవత్సరం మాకు చాలా కీలకమైన సంవత్సరం. 2025 చాలా అత్యంత ఇంపార్టెంట్. ఈ సంవత్సరంలో మేము టోటల్గా శాఖ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మేము మహాసభలు జరగబోతూ ఉన్నాయి. రేపు 2025 సెప్టెంబర్ 21 నుండి 25 తేదీ వరకు చండీగఢ్లో మా పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. దానికి ముందుగా రాష్ట్రము, జిల్లా, కింది స్థాయి వరకు కూడా మహాసభలు జరుగుతాయి. ప్రతి మహాసభలో కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ప్రజా ఉద్యమాల విషయంలో, పార్టీని బలోపేతం చేసుకునే విషయంలో, రాజకీయంగా అంటే ఉద్యమాల పరంగా మా వెంట వస్తూనే రాజకీయంగా మా వెంట అడుగులు వేయడం లేదు. అది మీరు గమనించారు, మేము అదే గమనించాము. ఉద్యమాల్లో వస్తారు, ఉద్యమాల్లో దానికి వస్తారు, మాతో కలిసి ఉంటారు, మేము అంతా ఇది చేస్తాం. కానీ రాజకీయంగా వచ్చేలాగా వాళ్ళు మొత్తం నిలబడడం. దీనిపైన ఇది చేయాలి. రెండోది ఏమంటే కమ్యూనిస్టు ఉద్యమాలు, పార్టీలు ఇవన్నీ కూడా మరింత దగ్గర కావడానికి ఏం అవకాశం ఉంది అనే దానిపైన, వీటిపైన మా మహాసభల్లో మేము ప్రధానంగా చర్చిస్తున్నాము. కాబట్టి మాకు 2025 సంవత్సరం చాలా కీలకమైన సంవత్సరము. ఈ సంవత్సరం మేము దీన్ని ముందుకు తీసుకుపోతాం. ప్రత్యేక హోదా గురించి భవిష్యత్తులో ఉద్యమం చేసే అవకాశం సార్? ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ది ఖచ్చితంగా దాన్ని ఇంకా అంత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అది చేస్తాము. ప్రత్యేక హోదాకు సంబంధించి ఏమంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండగా సక్సెస్ కాలేము. కాబట్టి ఒకవేళ ప్రత్యేక హోదా అంశము విషయంలో రాహుల్ గాంధీ చాలా ఫర్మ్గా ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఏమంటే ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ ఆ అజెండా ముందుకు తెస్తే మళ్ళీ ఆ అంశం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే దానికి కొంత పబ్లిక్లో కొంత ఇది వస్తుంది. మామూలుగా ఇప్పుడు చెప్పడం వల్ల అంత పెద్దగా దానికి రాదు. ఎందుకంటే అందరికీ అర్థమైపోయింది మోడీ ఉండగా ఇవ్వడు అనేది. కాబట్టి ఇంకా మోడీ పోవాలి, అదే కీలకంగా ఉన్నారు కదా టీడీపీ కానీ జనసేన, ఇలా వీళ్ళ ఆయన వారి మాట ఏంటన్నారు కదా, వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, వీళ్ళ వాయిస్ ఏం లేదు అక్కడ. ఇప్పటికే అంటున్నాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే బీజేపీ బలం పోయినసారి కంటే తగ్గింది. పార్లమెంట్లో ఈ 240 సీట్లకు పరిమితం అయ్యారు. ఈరోజు టీడీపీ, జేడీయూ, జనసేన ఇట్లా పార్టీలపైన ఆధారపడి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు. కానీ వీళ్ళు అది భావించడంలే, వీళ్ళు అది అక్కడ వీళ్ళు ఎగ్జిబిట్ చేయడంలే. కాబట్టి ఏమంటే వీళ్ళు అడిగే పరిస్థితి లేదు, వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేరు. అందుకోసం మేమనేది ఏమంటే ఇది మీరు అన్నట్లుగా ప్రత్యేక హోదా అనే అంశం మళ్ళీ దానికి ఏమన్నా కొద్దిగా క్రెడిబిలిటీ రావాలా, ప్రజల్లో దానికి మద్దతు రావాలంటే అది మళ్ళీ రాహుల్ గాంధీ ఎలక్షన్ అజెండాగా మారిస్తే వస్తుంది. సార్, భవిష్యత్తులో 29 ఎన్నికల్లో కానీ అసెంబ్లీలో అధ్యక్ష అనే పరిస్థితి వామపక్షాలకు ఉంటుందంటారు సిపిఐకి? అది ఎప్పుడైనా ఉండాల్సిందే. ఇప్పటికే ఇప్పుడు లేకపోవడం అనేది మనకు బాధాకరం తప్ప అది ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా ఉన్నంతకాలము మేము ఈ ప్రజాస్వామ్యము, కాన్స్టిట్యూషను, తర్వాత ఎన్నికలు, అది అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్ కానీ కార్పొరేషన్ కానీ ఈ ఎన్నికల్లో పాల్గొనే పార్టీగా మేము ఉన్నంతకాలము మేము ఖచ్చితంగా దాంట్లోకి రావాలని కోరుకుంటాం. పార్లమెంట్లో సంఖ్య పెంచుకోవాలా, అసెంబ్లీలో ఉండాలి, తర్వాత వీలైతే రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ ఏర్పాటు చేయాలి, కోalition గవర్నమెంట్స్లో కూడా ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న తహతహ సిపిఐ కూడా ఉంటుంది. సార్, ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున గతం ఏ ప్రభుత్వంలో అయినా చీఫ్ సెక్రటరీ సీనియర్ని పట్టిస్తారు. కానీ ఈ రోజున ఒక బీసీకి ఇచ్చామని చెప్పి ఒక ప్రస్తావన దాన్ని హైలైట్ చేస్తారు. దాన్ని ఏ రకంగా వస్తారు అంటే కమ్యూనిటీ పరంగా దాన్ని బయట అనేది చీఫ్ సెక్రటరీ పోస్ట్ అనేది కమ్యూనిటీ పరంగా అని కాకుండా జనరల్గా దీంట్లో ఎక్కువ చీఫ్ మినిస్టర్ యొక్క
ఆయన యొక్క డిస్క్రిప్షనే ఎక్కువ ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయనైతే చీఫ్ సెక్రటరీగా మేలని అదే ఇప్పుడు దీన్ని నిర్ణయించేది అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కూడా సీనియర్గా అడ్మినిస్ట్రేటరు. అంటే మన రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు ఇన్నిసార్లు మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటి, వీళ్ళకున్న పరిపాలన అనుభవం, ఇవన్నీ గురించి కూడా ఆయనకి స్పష్టత ఉంది. కాబట్టి ఆయన డిస్క్రిప్షన్ అది, ఆయన డిస్క్రిప్షన్ ప్రకారం ఆయనకి ఇవ్వడము అనేది ఆయనకున్న ఇది దాంట్లో ఇచ్చాడు. తర్వాత అందరూ కూడా ఉద్యోగ సంఘాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. సార్, విజయవాడలో ప్రతి హిందూ రోడ్డు మీదకి రావాలా, ప్రతి హిందూ బయటికి రావాలని చెప్పి హైందూ మహాసభ పెడుతున్నారు. ఇదే హైందూ మహాసభని విజయవాడ నుండి కొన్ని బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తుంది. గత ప్రభుత్వంలో దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు RSS బజరంగ దళకి మేము ఫిర్యాదు చేసాము, కనీసం వారు స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇక్కడ ఈ హైందూ మహాసభ? మీరు పెడితే కేరళలోను గుజరాత్లో పెట్టవచ్చు కదా అంటారు. మీరు ఎలా స్పందిస్తారు? ఈ హైందూ మహాసభ హిందూ అనే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావాలా, దీనికి ప్రతి ఒక్కరు బయటికి రావాలని చెప్పంటారు. వాళ్ళు ఒక అజెండాగా ఇప్పుడు వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఉన్నది కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు కార్పొరేట్స్తో పూర్తి అనుకూలంగా ఆర్థిక విధానాన్ని రూపొందించారు. వాళ్ళ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. వాళ్ళు విపరీతంగా డబ్బులు వీళ్ళకి ఇస్తున్నారు, విపరీతంగా. యూ కెనాట్ ఇమాజిన్. వాళ్ళు వేల కోట్ల రూపాయలు వీళ్ళకి ఇస్తున్నారు. ఆ డబ్బులు ఈ రకంగా ఖర్చు పెట్టి వీటిని ప్రత్యేక రైళ్ళు వేసి, ప్రత్యేక బస్సులు పెట్టి, ప్రత్యేక వాహనాలు పెట్టి, విమానాలు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఏమంటే కార్పొరేట్లు ఈ ప్రభుత్వంలో బాగా లబ్ధి పొందినాయి. వాళ్ళు ఇచ్చే డబ్బులతో వీళ్ళందరూ కూడా ఈ కార్యకలాపాలు చేసి ప్రజల మధ్య విభజన తెచ్చి ఏవైతే మౌలిక సమస్యలు ఉన్నాయో మౌలిక సమస్యలు చర్చకు రాకుండా మత ప్రాతిపదిక పైన సమాజాన్ని చీల్చి తద్వారా వారు లబ్ధి పొందడానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మన విజయవాడలోనే కాదు, మన ఆంధ్రదేశంలో మీకు తెలుసు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన సెక్యులర్ వాది. తర్వాత ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అది ఏ మత వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ఏమి ఇబ్బంది లేదు. నీకు ఏ మైనారిటీలకి ఇబ్బందులు లేనప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో నీకు మా హిందువులకి ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చా? ఈ రాష్ట్రంలో క్రైస్తవులు ఎవరు మాకు ఇబ్బంది ఉందని వాళ్ళు ఎక్కడ చెప్పలే. లేదు ముస్లింలు ఎవరన్నా మాకు ఇబ్బంది, మా పైన దాడులు జరుగుతాయని వచ్చారో వాళ్ళు రాలే. మరి హిందువులకి ఏం జరిగింది? హిందువులకి ఏం జరిగిందని విజయవాడలో పెడతా ఉన్నాం. వాళ్ళు ఏమన్నా ఒక ఇన్సిడెంట్ చెప్తే పలానా ఇన్సిడెంట్ జరిగింది కదా అంటే ఆ ఇన్సిడెంట్ అంతా ఖండిద్దాం, తప్పేముంది. హిందువులైతే ఖండించమా? హిందువులకు అన్యాయం జరగాలని ఎందుకుంటాం? కాబట్టి ఏమంటే ఇది పక్కాగా సమాజాన్ని మత ప్రాతిపదిక పైన చీల్చడానికి కార్పొరేట్ల సహాయంతో జరుగుతున్న సభ ఇది. వారే వీళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. వారి ఉద్దేశం ఏమిటి? సమాజం ఐక్యంగా ఉండకూడదు, సమాజంలో అన్ని వర్గాలు ఐక్యంగా ఉంటే, అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉంటే వారు మౌలిక సమస్యలపైన ప్రస్తావన చేస్తారు. ఆ సమస్యలు అప్పుడు అజెండా మీదకి వస్తాయి. కాబట్టి ఈ అజెండా మీదకి రాకుండా సమాజాన్ని మత ప్రాతిపదిక పైన చీల్చి మెజారిటీ మతస్థుల ఓట్లు పొంది తద్వారా తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనే బీజేపీ రాజకీయ అజెండాలో భాగంగానే ఇవన్నీ హైందవ మహాసభ జరుగుతున్నాయి. అంతకు తప్పితే ఇవి ఏం జరిగిందో చెప్పమని అంటాను. మన రాష్ట్రంలో అసలు ఏం జరిగింది? ఏదైనా ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా? హిందువులకు అసలే ఏం జరగలే. ఏం జరిగిందో చెప్పమను.